50 మంది అంతలో గట్టిగా గోవింద పెట్టాలి. గుంట ప్రవేశం అవి బయట వచ్చేంత వరకు గోవిందనామ స్మరణతోని ఈ కథను జయప్రదం చేయాల్సిందిగా మరి వారి ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా మరి కంకణాలు కడతారు. కంకణాలు కట్టుకునే భక్తాదులు పెళ్లి కాని కన్నిపడుతులు కానీ సంతానం లేని వారు కానీ నిరుద్యోగులుగా ఉన్నవారు కానీ అనారోగ్యంగా ఉన్నవారు కానీ గాలి పిచాచి ఇటువంటిది ఏదైనా గ్రహణ కీడులు సోకి ఉన్నవారు కానీ ఇక ఏదైనా కోరికలు కోరుకుని అమ్మవారి మనసులో ప్రార్థించుకుని పంచభూతములు ఏకదిగా నిలిపి చిత్తశుద్ధితో అమ్మవారి కంకణము కట్టుకునే లక్ష్య కొండ ప్రవేశం చేసినట్లయితే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతుంది. ఎందుకంటే గుండంలోకి కావమ గుండం ప్రత్యేకమైన గుండము. కావం అంటే కలియుగ దేవత, ప్రత్యక్ష దైవము. ఎవరైతే కావమును నమ్మి పూజిస్తారో వారికి పూజించేంత ఫలితమే ఉంటుంది. నమ్మిన వారికి సొమ్ము, నమ్మిన వారికి తుమ్ము. కాబట్టి కంకణాలు కట్టుకునే భక్తాదులు ఇక్కడికి వచ్చి కంకణాలు కట్టుకోవచ్చిన వారి మరి కోరుతున్నాము. చిన్న పూజేది జై అంబరీ చౌద గోవిందో, జై అక్రూర వరద గోవిందో. పదహారు కాళ్ళ సారతో కావం మరియవత సామల్ల కోటలో సార మంచి జాతి వత పేరంపు లేకుండా 3 రోజుల దాకా పసుపు కుంకాలతో సార వచ్చిందయ్యా కావమ్మ. పసుపు కుంకాలతో సార మంచి శ్రీ కావమ్మ. నచ్చిందా ఏంద్రా బస్సులో బైక్లో 3 రోజుల దాకా సారవచ్చి బైక్లో కవిరీదేవి లోపల దలుచుకుందయ్యా. కేదాద్రి కవిరీ వ్రతము. ఆ వ్రతము గాని పూర్తి చేసినట్లయితే మన భర్త గారి ఆరోగ్యము బాగవునని, మనకి 100 ఏళ్ళు మొత్తైదు భాగ్యము కలుగునని కావమ్మ కవిరీదేవి లోము ఆచరించాలనుకుంది. కానీ కవిరీదేవి లోము వేయాలంటే మన ఇష్ట ప్రకారం కుదరదు. అత్త చెల్లెమ్మ దగ్గర పోయి కవిరీదేవి లోముకి సెలవు తీసుకుని అటు తర్వాత మనము కవిరీదేవి లోము ఆచరించాలని కావమ్మ భక్తి ప్రహ్లాద గోవిందో.
వస్తానమ్మా. నోముకులాని నీవు సెలవిచ్చినట్లయితే భక్తి శ్రద్ధలతో గౌరీకి రాత్రి వ్రతము నోమును వస్తానమ్మా. అమ్మా గోడవ అత్తమ్మా అమ్మాయి వేళ లోపల అన్నమును దేవా ఓ కావమ్మా భర్తగారు పడబట్టింటిలో చావు బ్రతుకుల్లో ఎవరి ఉన్నాడు అనుదేని ప్రజలల్లా నమ్మిపోరా అయినా మనకు ఎవరమ్మ నోములు నువ్వు వచ్చినాదమ్మా ఓ కావమ్మా మన ఇంటికి ఎట్టుదలేదు అయినా కిందట ఓ కావమ్మా ఏమి జరిగింది అత్తమ్మా? అయ్యో నీ బాబు నా భర్త చనిపోయినాడు అయ్యో భర్త చిన్న పట్టము పోయిన నా భర్త మీ మామ చిన్న పట్టములో చనిపోయాడు తల్లి ఎవరమ్మ నోముతే మన ఇంటికి అచ్చుదలేదు ఎన్నిక నోములు తోయరాదమ్మా నీవు రకం బట్టాలు తింటే అట్ట కట్టిగా పౌర్ణమే నోములోయమ్మా అట్టమంది నోములో ఏమంటుందా కార్తీక పౌర్ణమి నోము ఉంటున్నది అట్టదట్టు నోము ఆ నోములు వస్తువే కానీ ఎవరమ్మ నోములు మన యొక్క నోయరాన్ని మనకు అర్థలేదు అమ్మా అత్తమ్మా నేను గౌరీదేవి నోములు వస్తానంటే నీవు మనకు అచ్చి రాదు, నువ్వు నోయకూడదు, వద్దమ్మా అట్లదత్తి నువ్వు నోయమంటావు కదమ్మా. అత్తమ్మా అమ్మ ఏమమ్మా మా ఎత్త అమ్మ ఇంట్లో బయటే అమ్మ
నేను నోయలేనమ్మా. నేను పసుపు కుంకాలతోనే నోము నోయాలి. నా భర్త ప్రాణం ఉన్నాం కానీ ఆ కవిదేవి నోము నేను పూర్తి చేయాలమ్మా. చూడమ్మా, నీవు నోయాలనడం నేను వద్దడం మనకు వాదులు ఎందుకు? నీవు గౌరమ్మ వ్రతము నోయాలనుకుంటే గౌరమ్మ వ్రతం అంటే త్రికరణ శుద్ధి చేసే శవ్యం. నీ భర్త కాదు చావు బతుకుల్లో ఎవరి ఉంటున్నాడో మంచివారు చెడువారు మన ఇంటి దగ్గరికి వస్తారు నీ భర్తను చూడడానికి. అలాంటప్పుడు